ఫైనల్లీ వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ చేసేసాం. చాలా ఈజీనే. పిస్తా, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, బటర్, కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు అందరూ కూడా ఒక ఎక్సైట్మెంట్ తో ఉన్నారు, ఇది లాస్ట్ కి ఫైనల్ ఎలా వస్తుందని. డార్క్ చాక్లెట్ ని డబుల్ బాయిలింగ్ చేసాం. తర్వాత ఇలా మెల్ట్ అవుతూ చాక్లెట్ సిరప్ లో ఎంత బాగా వచ్చింది చూసారు కదా. బటర్ వేసుకుని మళ్ళీ మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది చేశాక పిస్తా క్రీమ్ ఉంది కదా, ఆ పేస్ట్ ని మనం ఫుల్ గా మిక్స్ చేసుకుని వైట్ చాక్లెట్ కూడా మీరు బాయిల్ చేసుకోండి. ఇలా ఒక మౌల్ లో డెకరేట్ చేసుకోండి. తర్వాత మనం ఇదంతా స్టఫ్ చేసేయాలి. పిస్తాని కూల్ గా మన ఫ్రీజర్ లో ఒక 15 మినిట్స్ పెడితే చాలు. చాక్లెట్ ఎలా వస్తుందో చూడండి, నెక్స్ట్ లెవెల్ కదా. అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరందరూ అడిగినట్టుగానే నేను కునాఫా చాక్లెట్ చేశాను అండ్ టేస్ట్ కూడా చాలా అమేజింగ్. అసలు మేమందరూ కూడా తిని ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ రోజు మన వీడియోలో జోష్న కూడా కనపడింది, చాలా మంది కమెంట్ చేశారు కదా. మీరు అడిగినట్టుగా నేను చేశాను కాబట్టి నా కోసం మీరు ఒక లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.